ప్రశాంత్, ప్రేమిల, ప్రశాంత్ తండ్రి వీళ్ళు ముగ్గురు కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ప్రశాంత్తో శౌర్య చావు బతుకుల్లో ఉన్నాడన్న విషయం తండ్రి చెబుతూ ఉంటాడు. ఇక అలా చెబుతూ వాడు నీ కోసం వాడి ప్రేమను త్యాగం చేశాడు, ఆనందాన్ని త్యాగం చేశాడు. వాడు నీ కోసం ఇంత చేసినా వాడి ప్రాణాల గురించి నువ్వు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటే ఇక నీ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు వెళ్ళి రఘురామ్ గారికి నీ గురించి నిజం మొత్తం చెప్పేస్తాను, వాడి ప్రాణాలు కాపాడుకుంటాను అని చెప్పి ప్రశాంత్ తండ్రి అంటూ ఉంటాడు. ఇక అలా రఘురామ్కి నిజం చెప్పడానికి ఆయన వెళ్తూ ఉంటే ఒక పెద్ద రాడ్ తీసుకొని ప్రశాంత్ తన తండ్రి తల మీద కొడతాడు. ఇక దాంతో ఆయన స్పృహ కోల్పోతారు. ఇక ఆయనను ఒక మూటలో కట్టి మంచం కిందకు నెట్టేసి ప్రశాంత్ ఏమీ ఎరగనట్టుగా వచ్చి పీటల మీద కూర్చుంటాడు. రామలక్ష్మిని కూడా కొంతమంది ఆడవాళ్ళు పీటల మీదకి తీసుకొని వస్తూ ఉంటారు. రామలక్ష్మి వచ్చి ప్రశాంత్ పక్కన కూర్చోగానే పంతులు గారు ప్రశాంత్ చేతికి తాళిని అందిస్తూ బాబు ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెడలో కట్టు బాబు అని చెప్పి అంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.